నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. बालाजी के चरणों में हमने प्रार्थना की है कि मिडल ईस्ट में जो अभी संजोग खड़े हुए हैं उसको जल्द से जल्द शांत हो जाए, ऐसी मेरी प्रार्थना है। और रशिया और यूक्रेन का जो युद्ध चल रहा है उसको भी शांत किया जाए, ऐसी मेरी प्रार्थना है। और भारतवर्ष शॉर्ट टाइम के अंदर विश्व गुरु का पद संपादन करे और नरेंद्र भाई की आयु बढ़ती रहे, यही मेरी प्रार्थना है। धन्यवाद। రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎస్పీడీసీఎల్ చైర్మన్ శివశంకర్తో కలిసి కలెక్టర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమ పరిధిలోని ఏపీ ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని, జాబ్ మేళాల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. మొట్టమొదటిసారిగా ఎస్పీడీసీఎల్ ప్రత్యేక చొరవతో, సిఎండి గారి ప్రత్యేక చొరవతో వాళ్ళు లీడర్షిప్ తీసుకొని, అదేవిధంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు రాను రాను ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఉన్నప్పటికీ మనకి డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో. ఎందుకంటే చూసుకున్నట్లయితే మీకు రేపు ఒక 1-2 ఇయర్స్ తర్వాత వివిధ డిఫరెంట్ కంపెనీస్ యొక్క పోర్ట్ఫోలియోస్ కి మీరు ఎలిజిబిలిటీ వస్తుంది. సో అప్పుడు మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకున్న దాన్ని బట్టి మీ శాలరీ కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, వీటిల్లో సెమీ స్కిల్డ్ అండ్ హైయర్ స్కిల్స్ లో కొంచెం తక్కువ ఉన్న వాటికి మన వాళ్ళు తీసుకుంటారు. వెరీ హై ప్రొఫెషనల్ జాబ్స్ కి మనకి వేరే స్టేట్స్ నుంచి ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు. అప్గ్రేడేషన్ సరిగా లేకపోవడం వల్ల మీరు ఈ హయ్యర్ పోస్టులకి మీరు సెలెక్ట్ కావట్లేదని నా భావన. సో దయచేసి క్యాండిడేట్స్ అందరూ కూడా దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా లాట్ ఆఫ్ పొటెన్షియల్ మీలో ఉంది, మంచి గ్రోత్ కూడా ఈ కంపెనీస్ లో ఉంటుంది. మళ్ళీ లీడర్షిప్ తీసుకొని చేసినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవాల స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 ఏళ్లకోసారి ఆలయంలోని దైవిక శక్తి పునరుద్ధరణకు 3 రోజుల పాటు నిర్వహించనున్న కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఆలయ ఈవో వికే సీనానాయక్ కలిసి పర్యవేక్షణ చేశారు. పవిత్ర క్రతువైన కుంభాభిషేక కార్యక్రమాలపై చర్చించి భక్తులకు చేస్తున్న ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ ఆన్ ద యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే
అమ్మవారికి మీరు దర్శనకు వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటి, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్ ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడూ వస్తున్నాము పర్వాలేదు లేని టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకతలో వచ్చి సాంకేతికత, టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు, దసరాలో కూడా వాడాము. అదే సాంకేతికతని ఈ 3 రోజులు కూడా వాడబోతున్నాము. ఇది ఒక మినీ దసరాలాగే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దాదాపుగా పర్ డే ఈ 6, 7, 8వ తారీఖున రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటు టెంపుల్ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ సహకారము, అలాగే ఈవో గారు, అలాగే డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ పోలీస్ కమిషనరు, అట్లాగే విఎంసీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అదే ప్రకారం ఏర్పాటు చేశాము. గుంటూరు జిల్లా మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అధునాతన స్టేడియంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రానుందని తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని లీగ్ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడే విధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుందని వివరించారు. విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీసులో జరిగిన మీటింగ్ అనంతరం ఇవాళ నేను, మా గౌరవ సెక్రటరీ గారు సానా సతీష్ గారు ఇవాళ మంగళగిరి అంతేకాకుండా మూలపాడు స్టేడియంలో ప్రారంభించడానికి వచ్చాం. మంగళగిరి స్టేడియం ముందుగా అనుకున్నట్లు ఇంటర్నేషనల్ స్టేడియం చేయలేకపోయినా రేపు రాబోయే అమరావతిలో సరికొత్త స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం రాబోతుంది. దానిలో భాగంగా మంగళగిరిలో ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని చక్కటి స్టేడియం, అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడే విధంగా, లీగ్ మ్యాచ్లు, జోనల్ మ్యాచ్లు ఆడే విధంగా ఇక్కడ స్టేడియం డెవలప్ చేయడమే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకెళ్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. ఆ ఏపీఎల్కి హెడ్ ఆఫీస్ కింద మంగళగిరి స్టేడియంని పెడదాం. విశాఖపట్నం స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఏపీఎల్ ఎక్కువ మ్యాచ్లు మంగళగిరిలోను, అంతేకాకుండా మూలపాడులోను, కడపలోను ఇట్లా అన్ని ప్రాంతాల్లో నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ మంగళగిరి స్టేడియంని సందర్శించి ఏమేమి ఆల్రెడీ దీనికి టెండర్స్ ఫ్లోట్ అయినాయి, వర్కులు ఏమేమి జరుగుతున్నాయో పరిశీలిద్దామని వచ్చాం. ఈ స్టేడియంని అభివృద్ధి చేసి చక్కటి స్టేడియంగా ఉపయోగించే విధంగా ఇక్కడికి వచ్చి దీని ఏర్పాట్లు పరిశీలిస్తూ జరుగుతుంది. త్వరలో మంగళగిరి స్టేడియంను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ మా సెక్రటరీ గారు సానా సతీష్ గారు వివరిస్తారు. ప్రస్తుతం ఏపీఎల్ రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్ మంగళగిరి స్టేడియంలో స్టార్ట్ అవ్వాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం, ఉప ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే, గౌరవ మంత్రి, మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో మేము స్టేడియం ప్రారంభించుకుందామని అనుకున్నాం. కాబట్టి మొత్తం రెనోవేట్ చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ స్టేడియంని రేపు మే లోపల పూర్తి చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నాం. మేము కూడా విశాఖపట్నం స్టేడియం చూస్తే 45 రోజుల్లో రెనోవేట్ చేసాం. అట్లాగే సుమారు 2 నెలల సమయం పట్టుద్ది ఇక్కడ కూడా. దీన్ని మొత్తం అంతా బాగు చేసి ప్రేక్షకులు కూర్చునే విధంగా, అంతేకాకుండా ఏపీఎల్ మ్యాచ్లు జరిగేటట్టు సుమారు 5 కోట్లతో లైట్లు పెట్టడం, స్టాండ్స్ బాగు చేయటం, బాగా పైకి వెళ్ళే స్టాండ్స్లో చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ స్టాండ్లు మూసివేయటం, నీట్గా తయారు చేసి స్టేడియంని ఒక చక్కటి స్టేడియంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా తిరుపతి జిల్లాలోని విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, టీనేజ్ వయసులో ఎదురయ్యే ఆకర్షణలు, వాటిని నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలపై వివరిస్తున్నట్లు తెలిపారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇంటికి వస్తుంటే పక్కకు నెట్టేసి చేతికి ఇచ్చేసాను. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ ఏం చేస్తాను, అయిపోయింది ఉన్నా కదా, బలంగానే ఉన్నా. ఇప్పుడు పొడిస్తే మేడం సింపుల్ గా నన్ను తప్పించుకుంటుంది. చూడండి, ఓకేనా? ప్రొద్దుటూరు
మార్కెట్ యార్డులో శనగ బస్తాకు 2 కేజీల అదనపు తూకం వేస్తూ రైతులను నిలువున ముంచుతున్నారని టీడీపీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరులో మాట్లాడుతూ 45 రూపాయలు ఉండాల్సిన చోట 200 రూపాయలు వసూలు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. రసూల్ గౌస్ సుధాకర్ తక్షణమే తమ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడితే సహించుకోమని, ఇలాంటి చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెస్తాయని పేర్కొన్నారు. రైతు బిడ్డ అయిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం దేనికైనా సిద్ధమని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకు వెనుకాడనని డాక్టర్ ప్రవీణ్ రెడ్డి స్పష్టం చేశారు. మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టినారు. ఈ కేంద్రంలో గతంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు ఉన్న వ్యక్తులు కాదు. ఈరోజు లాస్ట్లో అధికారం వస్తాన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి డబ్బులు కొల్లగొట్టేదానికి ఈ సుధాకరు, ఈ గౌసు రావడం జరిగింది. వీళ్ళు మార్కెట్ యార్డులో ఒక్క బస్తా 50 కేజీల శనగల మూటెకు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల దగ్గర. దానికి వాళ్ళు చెప్పే పేరేంటంటే హమాలీల ఛార్జెస్, తర్వాత అన్లోడింగ్కు, వేయింగ్ చేసిన దానికి, ఫిల్లింగ్ చేసిన దానికి, తర్వాత బ్యాగును సంచిని కుట్టిన దానికి అని. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టించిన లెటర్. ఈ లెటర్లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు దేనికంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ ఛార్జెస్ ఫర్ 50 kgs బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయ్యింగ్, ఫిల్లింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ. ఇది రైతులు. ఈ 45 రూపాయలను సాకు పెట్టుకొని 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతానా, ఎవడి సుధాకరు, ఎవడి గౌసు? రైతు అంటే తెలుసా ఇళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుటికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికంటే కష్టం పడేది. దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడో మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఈరోజు అతను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఈ బ్రోకర్లు వచ్చి రైతుల కష్టాన్ని, రైతుల రెక్కల కష్టాన్ని, రైతుల రక్తాన్ని పిలుస్తారా? ఎవరు అసలు వీళ్ళిద్దరు? భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే పనులను జిల్లాలో ప్రణాళిక ప్రకారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, CCLA ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మితో కలిసి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రీసర్వే, మ్యూటేషన్లు, రెవెన్యూ క్లినిక్స్, PGRS, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష జరిగింది. అనంతరం జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించి పెండింగ్ లో ఉన్న రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, భూ రికార్డులో తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. PGRS ద్వారా వచ్చే భూ సమస్యల అర్జీలపై త్వరితగతిన స్పందన ఇవ్వాలని ఆదేశించారు. ఆస్తుల కోసమే గీతాంజలి తన మేనల్లుడితో పాటు తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, ఆయా అంశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని కార్పొరేటర్ చల్లా స్వప్న, చల్లా రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. గీతాంజలికి 2015లోనే బండి గంగన్న అన్న వ్యక్తితో వివాహం కాగా వారికి 2 బిడ్డలు ఉన్నారన్నారు. భర్త ఉండగానే ఆమె తన మేనల్లుడు అరుణ్ తేజ్ను ప్రేమించి బ్లాక్మెయిల్ చేయించి వివాహం చేసుకుందన్నారు. అనంతరం 2021లో రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. ఆ సమయంలో అప్పటికే వారికి పుట్టిన చిన్నారి భవిష్యత్తు దృష్ట్యా అందరి ఆమోదంతో తమ వద్ద ఉంచుకోవడం జరిగిందన్నారు. గీతాంజలికి తన కుమార్తె కన్నా ఆస్తిపాస్తుల మీద దృష్టి ఉండేదన్నారు. గతేడాది జూన్లో తమపై కిడ్నాప్ కేసు నమోదు చేయించగా న్యాయమూర్తి విచారించి కేసును కొట్టేయడం జరిగిందన్నారు. ఈ విషయంగా రాజకీయంగా తమను దెబ్బతీయాలనే చర్యలను ఖండిస్తున్నామన్నారు. కడప ప్రెస్ క్లబ్లో
అనంతపూర్ సంబంధించి ఆలూరు గీతాంజలి అనే వ్యక్తి నా మీద అనగా చల్లా రాజశేఖర్ మరియు నా మిస్సెస్ కార్పొరేటర్ చల్లా స్వప్న మీద అనవసరమైన విషయాలను ప్రస్తావించి నా కుమార్తెను తీసుకెళ్లారు, నా కుమార్తెను నాకు ఇవ్వాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో చాలామందికి వాస్తవాలు తెలియవు కాబట్టి ఈరోజు మీ అందరి సమక్షంలో వచ్చి దీని పూర్తిగా నిజానిర్ధారాలు తెలియజేయడానికి మేము వచ్చాము. యాక్చువల్గా ఆలూరు గీతాంజలి అనే ఆమెకు ముందు 2015 ముందే బండి గంగన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలు, బండి రాధిక, బండి కావేరి. వీళ్లకు పెద్ద బాబు 18 సంవత్సరాలు, చిన్న బాబు 16 సంవత్సరాలు. వీళ్ళు సింగనమలలోని గవర్నమెంట్ స్కూల్లో మొన్నటి వరకు 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళ భర్తతో ఉండంగానే నా భార్య యొక్క అన్న కొడుకును అతన్ని లవ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టి, నువ్వు నాతో తిరిగేటన్ని వీడియోలన్నీ నేను మీ అందరి సోషల్ మీడియాలో పెడతానని భయపడించి ఆ రోజు వివాహం చేసుకున్నది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2021 పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో మా వాడు పోసా అరుణ్ తేజ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది కూడా ఆ మరణం కనుక కూడా నాకు కొంచెం కుట్ర జరిగిందని చెప్పేసి అనుమానం కూడా ఉన్నది. కడప జిల్లా వేంపల్లిలోని సాయినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి రోజు 6న దుర్గమ్మ ఆలయంలో పలు పూజలు, 7న మూల విరాట్ ఉత్సవమూర్తి గ్రామోత్సవం, సాయంత్రం క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. 8న ఆదివారం దుర్గాదేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ ఉంటుందన్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తామన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలని జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి కోరారు. కడప జిల్లా వేంపల్లి మండలంలో శ్రీ దుర్గమ్మ దేవస్థానం ప్రతిష్ఠా కార్యక్రమం 6వ తేదీ నుంచి 6/3/26 నుంచి 8/3/26 తేదీ వరకు అనగా 3 రోజులు కార్యక్రమం చేయబడుతుంది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జానా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ గుడికి వచ్చి అమ్మవారు అందరికీ అనుగ్రహించేట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ దుర్గమ్మ దేవస్థానం నిర్మించడం జరిగింది. గతంలో వేంపల్లి నుంచి చాలామంది మహిళలు కడపలో దుర్గమ్మ దేవాలయానికి పోయి రావుకాల పూజలు కానీ సుమంగళి పూజలు కానీ చేయించుకునేవాళ్ళు. ప్రతి వారం దాదాపు 40 మంది పోతున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మేము యాక్చువల్గా మా భార్య ఉన్నప్పుడే మేము ఒక అమ్మవారి గుడి కట్టాలని అనుకున్నాం కాబట్టి అందులో భాగంగా ఈ దుర్గమ్మ గుడిని ఎంచుకొని ఈ దుర్గమ్మ గుడి నిర్మాణం పూర్తి చేయడానికి మేమందరం పనిచేసాము. దీనికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ప్రభుత్వం నుంచి 80 లక్షల రూపాయలు బీజేపీ నిధుల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఇచ్చారు. మిగతా మొత్తం అందరి సహకారంతో ఈ గుడిని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గండికోటలో యువతి హత్య కేసు మిస్టరీని మరో 15 రోజుల్లో ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో 2 నిందితులను ఇటీవల గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు మరో 15 నుంచి 20 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. గత ఏడాది జూలై 14వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. యువతి అన్న పసుపులెట్టి బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు 2025 జూలై 15వ తేదీన జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నరేష్ బాబు చెప్పారు. దర్యాప్తులో భాగంగా విద్యార్థిని కదలికలతో పాటు అనుమానితుల గురించి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాలు, సిడిఆర్ అనాలిసిస్ ఆధారంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. అది
బద్వేల్ నియోజకవర్గంలోని లక్ష్మీపాలెం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి గరుడ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి చెక్క భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ చెక్క భజన కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనంపై స్వామిని దర్శించుకోవటం వైకుంఠ దర్శనంతో సమానమని భక్తుల నమ్మకం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా జమ్మలమడుగు పట్టణంలోని అంబా భవానీ ఆలయం ఎదుట పూజలు నిర్వహించి పెద్ద మంటలు వేసి హోలీ పండుగ జరుపుకున్నట్లు భావసార క్షత్రియులు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా భావసార క్షత్రియ రంగరాజులు కామదహనం అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా చాలా ఆనందంగా హోలీ జరుపుకుంటున్నామని, అందరం కలిసికట్టుగా పండుగ చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని స్థానిక యువకులు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ ఇలాంటి రంగుల సంతోషాలు నిండాలని కోరుతున్నామని తెలిపారు. ప్రజలందరికీ బహుశా క్షత్రియ సమాజ తరఫున హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ సందర్భంగా మా అమ్మవారి జలం దగ్గర ఉన్న సర్కిల్లో ప్రతి సంవత్సరము కుబ్బా నక్షత్రంతో వస్తున్న ఈ తేదీన ప్రతి ఇయర్ కూడా హోలీ కామదహనం చేసేసి దాని తర్వాత హోలీ సంబరాలు ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. ఈ వసంతోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ జమ్మలమడుగులో ఉన్న బహుశా క్షత్రియ ప్రెసిడెంట్ విష్ణువరావు గారి ఆధ్వర్యంలో, అలాగే కడప జిల్లా బహుశా క్షత్రియ ప్రెసిడెంట్ అంచాటి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని, అలాగే మహిళలు చిన్నపిల్లలు అందరూ కూడా ఫ్యామిలీలతో పాల్గొని ఉదయమే 5 గంటలకు నిద్ర లేచి పురువీధులలో తిరిగేసి కామదహనం చేసేసి రంగోలి ఆడేసి ప్రతి ఒక్కరికి ఈ మనిషి యొక్క జీవితం క్యాన్వాస్గా ఉండేలాగా చేసేసి దాంతో అంతా పాల్గొనేసి ఆ క్యాన్వాస్ జీవితాన్ని రంగులమయం చేసేందుకు బహుశా క్షత్రియ సమాజ్ వారు అలాగే జమ్మలమడుగు ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్ధవటం మండలం పాత మాధవరం గ్రామానికి చెందిన 69 మంది దళితులకు 2013లో భూ పంపిణీ కింద ఇచ్చిన అసైన్ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. పెద్దపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 937లోని బ్లాకుల్లో ఉన్న భూములను కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనుల పేరుతో ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అడ్డుకుంటే మాధవిరెడ్డి భర్త పేరు చెబుతూ బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారన్నారు. ఎమ్మెల్యే పిఏ ప్రసాద్ రెడ్డి, కాంట్రాక్టర్ సహదేవర్ రెడ్డి భూముల కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. దళితులకు మద్దతుగా నిలిచిన చంద్ర, శ్రీకాంత్లపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. హైకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చుకున్నప్పటికీ జేసీబీలతో తవ్వకాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం ఖాద్రీశుడు హనుమాన్ వాహనంపై
తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని భక్తి పరవశంతో మునిగి తేలారు. చంద్రగ్రహణం కారణంగా రోజంతా ఆలయం తలుపులు మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి సంప్రోక్షణ తర్వాత భక్తులను సర్వదర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. హనుమంతుని భుజాలపై కొలువు తీరిన శ్రీవారిని చూసేందుకు 2 కళ్ళు సరిపోలేదు. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగారు. ఉత్సవ ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయం ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.